హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి యూకే లిమిటెడ్, బ్రిటిష్, లండన్ అండ్ చైనీస్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన జాయింట్ వెంచర్ కంపెనీ ఎంజీ 2024 ఎంజీ హెక్టర్ ప్లస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ షార్ప్ ప్రో 6 సీటర్ వర్షన్ రివ్యూ తీసుకొచ్చాను. ఫస్ట్ తెలుగు ఎక్స్క్లూజివ్గా. హెక్టర్ ఫస్ట్ జనరేషన్ ఫస్ట్ మన 2019లో లాంచ్ అయింది. దాని తర్వాత 2023 ఎండింగ్లో ఫేస్ లిఫ్ట్ అనేది వచ్చింది. ఇది 2024 లేటెస్ట్ మోడల్. ఎంజీ హెక్టర్ ప్లస్లో మీకు పెట్రోల్ అండ్ డీజిల్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. విత్ 5, 6, 7 సీటర్ కన్ఫిగరేషన్ ఆప్షన్స్లో చూస్ చేసుకోవచ్చు. హెక్టర్ని కొన్ని కంట్రీస్లో షెవర్లెట్, క్యాప్టివా అండ్ బోజోన్ అని కూడా పిలుస్తారు. సో హెక్టర్ ప్లస్లో షార్ప్ ఇస్ మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. ఎందుకన్నానంటే ఎగ్జాక్ట్లీ టాప్ మోడల్ ఉన్న ఫీచర్స్ సావి ప్రోలో అన్ని ఇందులో వచ్చేస్తే ఎక్సెప్ట్ అడాస్ తప్పితే. ఎంజీ హెక్టర్ ప్లస్ యొక్క డైరెక్ట్ రివ్యూల్ అనేది హుండై హల్కజర్, XUV 700, సఫారీ, ఇన్నోవా క్రిస్టాకి వస్తాయి. దీని అసెంబ్లింగ్ హెక్టర్ ప్లస్ వచ్చేసి చైనా, థాయిలాండ్, ఇండోనేషియా అండ్ ఇండియాలో జరుగుతున్నాయి. ఎంజీ వాళ్ళు హెక్టర్ ప్లస్లో 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు 3 ఇయర్స్ రోడ్ సైడ్ అసిస్టెంట్తో పాటు 3 ఇయర్స్ సర్వీస్ లేబర్ చార్జెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఇంకా ప్రైసెస్ గురించి మాట్లాడితేను, సో వేరియంట్స్ వచ్చేసి టర్బో స్మార్ట్ ఉంటుంది, టర్బో షార్ప్ ప్రో అండ్ సావి కూడా ఉంటుంది. ఈ షార్ప్ ప్రో మిడ్ వేరియంట్ వచ్చేసి 20,39,000 మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. అదే టాప్ సావి అయితే మీకు 22,67,000 ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. రెండింటికి డిఫరెన్స్ 2,30,000 రూపాయలు వస్తుంది. సో 2,30,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ జస్ట్ అడాస్ ఫీచర్ కి ఇన్వెస్ట్ చేయడం అనేది అంత వర్త్ అయితే కాదు. అందుకే వాల్యూ ఫర్ మనీ షార్ప్ ప్రో అని అన్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూ చేయకుండా ముందు మీరు అడిగినట్టుగానే సో మోస్ట్ వాల్యూ ఫర్ మనీ SUVs రివ్యూస్ కూడా తీసుకొస్తున్నాను మన ఛానల్ నుంచి. కానీ మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కదా. సో అందుకే కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని మన ఛానల్ని. నెక్స్ట్ టైం మీరు సర్చ్ చేసిన అవసరం లేదు. ఇలాంటి వాల్యూ ఫర్ మనీ వీడియోస్ డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్కి రెగ్యులర్గా వస్తుంటాయి. ఈ వీడియోకి లైక్ టార్గెట్ నేను జస్ట్ 2K మాత్రమే ఇస్తున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే 2,000 లైక్స్ కంప్లీట్ అయిపోతే మరింత హ్యాపీ ఫీల్ మరిన్ని రివ్యూస్ తీసుకొస్తుంటాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, దీన్ని గ్లాజీ రెడ్ అంటారు. దీంతో పాటు క్యాండీ వైట్, బ్లాక్, బ్రౌన్, సిల్వర్, వైట్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ అండ్ గ్రే ఆప్షన్స్ కలర్స్ లో ఉన్నాయి. ఫ్రంట్ మీకు హ్యూజ్ ఎంజీ లోగో అనేది చూడొచ్చు. న్యూ ఫ్రంట్ ఫ్యాసే ఉంటుంది మనకు ఫేస్ లిఫ్టర్ నుంచి. అలాగే ఇందులో మీకు ఆల్గర్డ్ ఇన్స్పైర్డ్ డైమండ్ క్రోమ్ మెష్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. డైమండ్ ప్యాటర్న్ విత్ డ్యామ్ ఇంటెక్స్ గా వర్క్ అవుతున్నాయి. లోగో కిందనే మీకు ఫ్రంట్ వ్యూ కెమెరా, 360 కెమెరా కూడా ఈ వేరియంట్ నుంచి వచ్చేస్తాయి. ఇంకా ఫ్రంట్ లో మీకు బోనెట్ కింద చూస్తాను డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్. అండ్ బంపర్ పైన మీకు హెడ్ ల్యాంప్ హౌసింగ్, ఆటో హెడ్ ల్యాంప్, ఫాలోమియం హెడ్ ల్యాంప్స్, LED ప్రొజెక్టెడ్ హెడ్ లైట్స్ తో పాటు ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ కూడా ఉంది. LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ మీకు క్రోమ్ సిల్వర్ ఫ్రంట్ ఫాక్స్ కిట్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెడార్ యొక్క బ్యాచింగ్ ఇస్తారు కానీ రెడార్ రాదు, అడాస్ రాదు మీకు ఈ వేరియంట్లో. అండ్ DRL అనేది కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్, అది కూడా సీక్వెన్షియల్గా అయితే యూసేజ్ అనేది ఉంది, చాలా బాగా వర్క్ అవుతుంది. బోనెట్ అనేది ఫ్లాట్గా చూడొచ్చు. మీకు మస్ట్ కట్స్ అండ్ క్రూజెస్ అనేవి ఉన్నాయి, అప్రైట్ స్టాండ్స్ తీసుకొస్తున్నాయి. ఫ్రంట్ వైపర్స్ వచ్చే వరకు మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ విత్ వాషర్ జెట్స్ ఆఫర్ చేస్తున్నారు. రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ ఉన్నాయి మీకు విండ్ షీల్డ్ పైన వచ్చు. బట్ అడాస్ కెమెరాస్ అనేవి లేవు, అడాస్ ఫీచర్ రాదు. డైమెన్షన్స్లో 4.7 మీటర్ లెంత్, 1.83 మీటర్ బ్రెత్, 1.76 మీటర్ ఆఫ్ హైట్ అండ్ 2.5 మీటర్ ఆఫ్ లాంగర్ వీల్ బేస్ వర్షన్ హెక్టర్ ప్లస్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 191 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. SUV స్టాండ్స్ విత్ అప్రైట్గా ఉన్నాయి. కంటిన్యూషన్ క్లాడింగ్స్ టు స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి మీకు చూడొచ్చు ఫ్రంట్ ఫెండర్స్. అండ్ ఇందులో మీకు 18 ఇంచెస్ ఆఫ్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ అనేవి వస్తాయి. న్యూ ఫేస్ లిఫ్టెడ్ డిజైన్ అలాయ్ వీల్స్. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనేవి ఇస్తారు. గుడియర్ ఎఫిషియెంట్ గ్రిప్ టైర్స్తో పాటు 215/55R 18 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ MacPherson స్టాండ్ విత్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ఉన్నాయి. వెల్ ట్యూన్ ఫర్ దిస్ SUV సస్పెన్షన్ అని డిజైన్ చేశారు. ఒక సైడ్ నుంచి మినిమల్ కట్స్ అండ్ క్రూజర్స్ చూడొచ్చు. డోర్ ప్యానల్స్ గా బాడీ కలర్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్, పవర్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ LED బ్లింకర్స్ విత్ 360 కెమెరా, సైడ్ కెమెరాస్ కూడా ఈ వేరియంట్ లో ఉంటాయి. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా, బిలో ద లోవర్ సైడ్ మీకు క్రోమ్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ చూడొచ్చు. బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ విత్ క్రోమ్ యాక్సెస్, బ్లాక్ అవుట్ టేప్ ఆఫ్ B పిల్లర్ చూడొచ్చు. ఫ్లోయింగ్ మనకు గ్లాస్ విండో చూడొచ్చు ట్రీట్మెంట్. అండ్ ఫంక్షనల్ సిల్వర్ రూఫ్ రైల్స్, స్క్వేరిష్ వీల్ ఆర్చెస్, 18 ఇంచెస్ అలా వీల్స్. రేర్ కూడా డిస్క్ బ్రేక్ ఆఫర్ చేసిన బెటర్ స్టాపింగ్ పవర్ కోసం. రేర్ సస్పెన్షన్, బీమ్ యాక్సిల్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్స్ ఆఫ్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేసిన సేమ్ యాజ్ లైక్ బేసిక్ ఫ్రంట్ సస్పెన్షన్ లాగా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక సైడ్ నుంచి చూస్తే మీకు క్రోమ్ సైడ్ బాడీ క్లాడింగ్స్ విత్ మోరెస్ గరాజెస్ బ్యాచింగ్ మనకు ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. సైడ్ ఫుట్ స్టెప్ కూడా యాక్సరీస్లో వేయించుకోవచ్చు మీరు ఇక్కడ. సో లాట్ ఆఫ్ యాక్సరీస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ సింగిల్ టోన్ కలర్ రూఫ్ అనేది చూడొచ్చు. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్తో వస్తుంది. బ్లాక్ షార్క్ ఫిన్ అంటిన రూఫ్ అండ్ ప్రొఫైల్ కూడా అంతే అట్రాక్టివ్గా డిజైన్ చేశారు ఫేస్ లిఫ్టర్ నుంచి. ఫస్ట్ ఎంజీ లోగో అంది సెంటర్లో క్రోమ్ 3D ఫినిష్లో ఇస్తున్నారు. ఇందులో మీకు LED బ్లేడ్ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ న్యూ డిజైన్గా చూడొచ్చు. విత్ కంటిన్యూషన్ ఫుల్ LED టైల్ ల్యాంప్స్ ఆఫర్ చేస్తున్నారు విత్ సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్. చాలా బాగా డిజైన్ చేశారు కర్వీగా. అండ్ క్రోమ్ లైన్ ట్రీట్మెంట్. ఇక్కడ సెంటర్ ఆఫ్ టైల్ గేట్లో హెక్టర్ బోల్ లెటర్ ఆఫ్ బ్యాచింగ్ హెక్టర్ ప్లస్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు రివర్స్ కెమెరా విత్ LED నెంబర్ ప్లేట్ లైట్స్ అండ్ బాడీ కలర్ బంపర్స్, LED ఫాగ్ ల్యాంప్స్ రేర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. ఫేక్ ఎగ్జాస్ట్ స్టిప్స్ అనేవి చూడొచ్చు. 4 పార్కింగ్ సెన్సార్స్. బిలో ద బంపర్ క్రోమ్ డిఫ్యూజర్
డిఫ్యూజర్ లైన్ ట్రీట్మెంట్, రియల్ ఎగ్జాస్ట్ అండర్ బాడీ, స్పేర్ వీల్ అనేది స్టీల్ వీల్ కానీ అండర్ బాడీలు ఇస్తున్నారు. హెక్టర్లో అయితే లోపలే ఉంటుంది స్పేర్ వీల్ వచ్చేసి టూనిక్ యుక్తో చూడొచ్చు. కర్వీ గ్లాస్ ఏరియా, స్పాట్స్ ట్రీట్మెంట్, ఏరోడైనమిక్ డిజైన్, కంటిన్యూషన్ సి గ్లాస్ ఏరియా నుంచి రేర్ వైపర్ వస్తుంది, ఆటో వైపర్, డిఫాగర్ అండ్ స్పోర్టీ స్పాట్స్ ట్రీట్మెంట్, స్పాయిలర్ ట్రీట్మెంట్ డ్యూయల్ టోన్గా చూడొచ్చు విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, వాషర్తో పాటు రూఫ్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్ కూడా వచ్చేస్తుంది, పానోరామిక్ సన్ రూఫ్. ఇప్పుడు బూట్ చూద్దాం రండి. ఈ కార్లో మనకు మిడ్ వేరియం ద్వారానే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది వస్తుంది. కీస్ ద్వారా ఓపెన్ చేయొచ్చు, మ్యాగ్నెటిక్ బటన్ అండ్ ఇంటీరియర్ నుంచి 3 ఆప్షన్స్ ఓపెన్ చేయొచ్చు. బట్ కొంచెం హైట్ ఇంకా ఓపెన్ అయితే బాగుంటుంది అప్రైట్గా. ఇందులో మీకు ఆల్ ది 3 row సీట్స్ అప్రైట్ చేసిన తర్వాత 155 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు వస్తుంది. డీసెంట్ ఇనఫ్. చిన్న సూట్ కేస్ అయితే వస్తే లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకోవచ్చు. సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే మనకు మరింత బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని కింద మనకు స్టోరేజ్ స్పేస్గా చూసుకుని అయితే టూల్ కిట్ అంతా కూడా నీట్గా ప్లేస్మెంట్ అనేది చేశారు వేస్ట్ చేయకుండాను. 50-50 స్ప్లిటెడ్ సీట్స్ ఇస్తున్నారు. ఈ స్ట్రిప్ ద్వారా మనం ఈజీగా ఫోల్డ్ చేసుకున్నట్టయితేను 587 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వరకు కూడా మనము కార్గో స్పేస్ని ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా మనకు మళ్ళీ అప్రైట్ మాన్యువల్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బూట్లో కనుక చూస్తే మనకు ఒక ఎల్ఈడి లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో లైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ బటన్ ద్వారా మనకు ఆటోమేటిక్గా బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది. సో ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్కి సంబంధించి డిజైన్స్ అండ్ ఫీచర్స్. రండి ఇప్పుడు ఒకసారి మనం ఇంటీరియర్లో క్విక్లీ స్టెప్. ఎక్స్టీరియర్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్ విత్ క్రోమ్ గార్నిష్ ట్రీట్మెంట్. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ బ్రౌన్ లెదరేట్ అపాలిస్టీ సీట్ కవర్స్ వస్తాయి. ఇందులో మీకు బీచ్ ఫినిష్ కూడా చూస్ చేసుకునే వేరియంట్ వైజ్ ఆప్షన్ ఉంటుంది. బేస్ మోడల్ అయితే ఫ్యాబ్రిక్ అపాలిస్టీ సీట్ కవర్స్ ఉంటాయి. డోర్స్ నుంచి వైడర్ ఓపెనింగ్ అయ్యొచ్చు. టిల్టెడ్ యూవీ కట్ గ్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేసిన డీసెంట్ గ్లాస్ ఏరియా. డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ డోర్ ప్యాడ్స్ నుంచి కూడా వచ్చు. లెదర్ ఫినిష్లో ప్రొవైడ్ చేస్తున్నారు. లెదరేట్ అపాలిస్టీ సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, హై గ్లాసీ ఫినిష్, పవర్ విండోస్, సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఇన్ఫినిటీ స్పీకర్స్ టోటల్ 8 వస్తాయి. 4 స్పీకర్స్, 4 ట్విటర్స్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, డోర్ స్పీకర్స్. ఇక్కడ ఎంట్రీస్ కప్లెట్ మారెస్ గ్యారేజెస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 6 సీటర్ కాన్ఫిగరేషన్ క్యాప్టెన్ సీట్స్ వస్తుంది. దీంట్లో 7 సీటర్ బెంచ్ టైప్ సెకండ్ రో సీట్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. 5 సీటర్ ఆప్షన్ కూడా ఉంటుంది. వేరియంట్ వైజ్గా మీరు అనేది చూస్ చేసుకోవచ్చు. క్యాప్టెన్ సీట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ కంఫర్ట్ వైజ్గా. రండి ఒకసారి మనం లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. అయితే సపోర్ట్ ఇస్ ద బెస్ట్ ఇనఫ్ అనిపిస్తుంది. క్యాప్టెన్ సీట్స్లో నాకు చాలా బాగా నచ్చింది. డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు. స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్, మినిమం అండ్ మాక్సిమం నీ రూమ్. హెడ్ రూమ్ వచ్చే వరకు నా హైట్ 5.7 ఇక్కడ వరకు వస్తుంది. డీసెంట్ ఇనఫ్. ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేసిన రీడింగ్ ల్యాంప్స్, ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్, డబుల్ ప్యానల్ పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ వరకు రేర్ ప్యాసింజర్కి. ఈ సీట్ని ఫ్రంట్కి పుష్ చేసిన ఇంతకుముందు థర్డ్ రో ఫోల్డ్ చేసిన కాబట్టి. అండ్ ఇక్కడ మీకు రేర్ ఏసీ వెంట్స్ కంఫర్ట్ ఫీచర్స్లో మీకు ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేసిన అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్. డాష్ వచ్చేసి ఇలా ఉంటుంది. బిగ్ స్క్రీన్ ఇస్తారు మీకు 14 ఇంచెస్ది. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి. కర్టన్ ఎయిర్ బ్యాగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ టోటల్ వస్తాయి ఇందులో మనకు. సో ఇది ఓవరాల్గా క్యాప్టెన్ సీట్ సెకండ్ రోకి సంబంధించి. అండ్ ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్స్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. సో అదర్ సైడ్ వెళ్ళిపోయి మీకు థర్డ్ రో సీట్స్ ఎలా ఉంటాయని చూపిస్తుంది. ఈ కార్ యొక్క సేఫ్టీ ఫీచర్స్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్తో పాటు సీట్ బెల్ట్స్ వార్నింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్స్ క్యాప్టెన్ ఫోల్డ్ కాబట్టి మనం ఇలా నుంచి ఎంట్రీ అవ్వచ్చు, లేదా సెంటర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బెంచ్ టైప్ ఆఫ్ సీట్ అయితే 60-40 1 టచ్ థంబ్నెల్ అవుతాయి. అండ్ అయితే సపోర్ట్ కొంచెం ఇష్యూ ఉంటుంది థర్డ్ రోకి. డీసెంట్ షోల్డర్ రూమ్, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి, కప్ హోల్డర్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంఫర్ట్లో మనకు డీసెంట్ గ్లాస్ ఏరియాస్, సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్స్ ఆర్ కంఫర్టబుల్ అనిపిస్తున్నాయి. బ్లోవర్ కంట్రోలర్ కూడా ఇస్తున్నారు. ఏసీ వెంట్స్ బోత్ ద పిల్లర్స్ కానీ ఆఫర్ చేస్తున్నారు మనకు. చాలా బాగా కంఫర్ట్ ఫీచర్స్ అనేవి మేనేజ్ అనేది చేశారు. మళ్ళీ సేమ్ వేగా మనం బ్యాక్ చేసేసుకుంటే అలా ఉంటుంది. అండ్ మనకు ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేసిన క్యాప్టెన్ సీట్స్లో ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కార్లో 60 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వరకు వస్తుంది. ఇంకా సేఫ్టీలో మనకు డోర్ అజర్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టైర్ పేజింగ్ మానిటర్ సిస్టమ్, ఇంజన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్, ఇల్ అసిస్ట్, ప్రీ టెన్షన్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ బెల్ట్, 360 కెమెరా, గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్, జియో ఫెన్సింగ్ అలర్ట్ కూడా ఉంది ఇందులో. ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఫ్రంట్ డోర్స్ కూడా ఉన్నాయి. కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూస్తే ఫస్ట్ లుక్ ఇలా ఉంటుంది. మీకు డ్యూయల్ టోన్ బ్రౌన్ లెదరేట్ అపాలిస్టీ సీట్ కవర్స్, సో బీచ్ ఫినిష్ కూడా ఆప్షన్ ఉంది. డోర్స్ నుంచి కో ప్యాసింజర్ కూడా సేమ్ డిజైన్స్, మారోస్ గరాజెస్ ఎంట్రీ స్కాఫ్ ప్లేట్. కో ప్యాసింజర్ సీట్ కూడా మీకు 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ కూల్. టోటల్ 6 to 4-way అనేది ఆప్షన్ ఉంది చూడొచ్చు. లంబర్ సపోర్ట్, ఫ్రంట్ రెండు కూడా వెంటిలేటెడ్ కంఫర్టబుల్ స్పోర్టీ క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి. డాష్ మీకు చాలా బాగా డిజైన్ ఉంది. సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ అండ్ హై పియానో గ్లాసీ ఫినిష్. ఏసీ వెంట్స్ ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేశారు. ఇక్కడ అంతా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్. గ్లోబోస్ కూడా మీకు డాక్యుమెంటేషన్ పెట్టుకుని డీసెంట్ స్టోరేజ్ స్పేస్ విత్ కూలింగ్ ఫంక్షన్తో ఆఫర్ అనేది చేస్తున్నారు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ లాకింగ్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా మీకు ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ డ్రైవర్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, లార్జ్ డిజిటల్ క్లస్టర్స్. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి ఫ్యూచర్స్లో మీకు 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్, 1 టచ్ డ్రైవర్ ఆటో అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చైర్ లాక్ సిస్టమ్ ఉంది. సిల్వర్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఇన్ఫోటైన్మెంట్ స్పీకర్స్ ప్రొవైడ్ చేసినారు. 4 స్పీకర్స్, 4 ట్విటర్స్ అనుకోండి. సబ్ వూఫర్ మిస్ అవుతుంది. 6-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. సో రిక్లైన్ అండ్ స్లైడింగ్ అంతా కూడా ఎలక్ట్రికలీ. ఫ్రంట్ రెండు వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. 3 పెడల్స్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేస్ మనకు మిడ్
వేరియంట్లో. ఫ్యూయల్ లిడ్ ఓపెన్ అయ్యింది, ఇంజన్ హుడ్, కొంచెం స్టోరేజ్ స్పేస్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్, డిజిటల్ క్లస్టర్, బ్రైట్నెస్ అడ్జస్ట్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ కూడా ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ డాష్ డిజైన్ అని చూసి ఇంటీరియర్. సో ఫ్రెండ్స్, కంటిన్యూషన్ షూట్ నేను బయట టెస్ట్ డ్రైవ్ వెహికల్ నుంచి చేస్తున్నాను. సేమ్ వేరియంటే ఎలాంటి ఫీచర్స్ చేంజెస్ అనేవి ఉండవు, కాకపోతే కొంచెం బ్రైట్నెస్ ఇష్యూ ఉండడం వల్ల లోపల బయటకు వచ్చాను. సో ఫస్ట్ మనం వెహికల్ స్టార్ట్ చేసాం. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఉంటుంది. వెహికల్ ఆన్ చేయగానే మోరస్ గరాజెస్ ఎంజీ లోగో ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఫస్ట్ మనకి ఇందులో టెక్ కనెక్ట్ ఫీచర్స్లో 14-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. సో ఇండియాస్ లార్జెస్ట్ హెచ్డి సిస్టమ్ ఇది. iSmart 75+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, లైవ్ లొకేషన్, ఇన్బిల్డ్ అసిస్టెన్స్ అనేది ఉంది. 50+ ఇంగ్లీష్ వాయిస్ కమాండ్స్ అనేవి ఉన్నాయి. నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, POI టు వెహికల్ యాప్, లైవ్ వెదర్, ఈ కాల్స్, ఐ కాల్స్, OTA అప్డేట్, స్మార్ట్ వాచ్ యాప్, వైఫై, బర్త్డే విషెస్, 100+ వాయిస్ కమాండ్స్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. మనం సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే సో ఇంటర్ఫేస్ అనేది చూడొచ్చు. ఓనర్స్ మాన్యువల్, జనరల్, బ్లూటూత్, సౌండ్, వాల్పేపర్, USB పోర్ట్, వైఫై అండ్ MG వెహికల్, లైవ్, మాన్యువల్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ వెహికల్ సెట్టింగ్స్లో వెళ్ళినట్టయితే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఓపెన్ స్లైడ్స్ అండ్ రూఫ్, ల్యాంప్స్, ambient లైటింగ్, 8 కలర్ ambient లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైమర్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. లాక్, టెలిఫోన్ అండ్ మిరర్స్, వైపర్స్ అన్ని అడ్జస్ట్ అనేది మనకి ఎలక్ట్రికల్ చేసేసారు. ఇంటర్ఫేస్ చాలా బాగుంది, క్విక్ రెస్పాన్స్ ఉంది. ఇంకా కెమెరాస్లో చూస్తే 360 కెమెరాస్, గ్రాఫిక్స్ అనేవి కొంచెం పువర్గా ఉన్నాయి అండ్ కెమెరాస్ కూడా కొంచెం ల్యాగ్ ఇష్యూ అయితే అనిపిస్తుంది నాకు చూడొచ్చు. అంత స్మూత్ అయితే లేవు మనకు. 3D అండ్ 2D అనేది చూడొచ్చు. టాప్ యాంగిల్ అండ్ ఫ్రంట్ వ్యూ కెమెరా అండ్ JIO7 సబ్స్క్రిప్షన్, మనకి ఇంటర్నెట్ ఇన్సైడ్ ఎవ్రీథింగ్ మనకి అన్ని సింపుల్ ఇంటర్ఫేస్ చూడొచ్చు. అండ్ క్లైమేట్ కంట్రోల్ యొక్క గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అన్ని మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటర్ సీన్స్ అన్ని మీరు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసి సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. అండ్ గ్లోబ్ కూడా చూడండి, నాకు ఈ గ్రాఫిక్స్ నాకు చాలా బాగా నచ్చింది. 14-inch HD స్క్రీన్లో మీరు ఎంత అనేది జూమ్ చేసుకొని చూడొచ్చు. జూమ్ అవుట్ గ్లోబ్ వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ షోరూమ్ MGలో ఉన్న బంజారా హిల్స్ అండ్ ఇది మనకి USB పోర్ట్స్ అండ్ మళ్ళీ పైన షార్ట్ కట్స్ అన్ని వేజెస్ చూడొచ్చు. లైక్ రేడియో, ఫోన్, మీడియా, బ్రైట్నెస్ అండ్ వాయిస్ అసిస్ట్ ఇవన్నీ చూడొచ్చు. అండ్ ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ టచ్ బటన్స్ అండ్ ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ లైక్ ఫింగర్ ప్రింట్ బటన్ ఇస్తుంది. సో కంటిన్యూషన్ ఇంకొక స్క్రీన్ మనకు 7-inch ఫుల్ HD డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో టైర్ ప్రెజర్ ఇన్ఫర్మేషన్, టైర్ టెంపరేచర్ ఇన్ఫర్మేషన్తో పాటు స్పీడో, టాకో డిజిటల్, ఫ్యూయల్ గేజెస్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా డిజిటల్ చూపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. విత్ నావిగేషన్తో పాటు ట్రిప్, యావరేజ్, కరెంట్ స్పీడ్, ఇన్ఫో, డ్రైవింగ్ టైం, రేంజ్ అన్ని చూపిస్తుంది. వార్నింగ్ మెసేజెస్ అండ్ టేక్ ఎ బ్రేక్, బ్రైట్నెస్ అండ్ మ్యూజిక్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ మీకు ఇందులో చూపిస్తుంది. నావిగేషన్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంటుంది. సెంటర్ కన్సోల్ ఫ్యూచర్స్లో చూస్తే మీకు కొంచెం వుడ్ ట్రీట్మెంట్ అనేది టాప్ మోడల్ వస్తే ఇక్కడ హై గ్లాసీ ఫినిష్ బ్లాక్లో ఉంది. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, USB ఛార్జింగ్ పోర్ట్స్, కొంచెం బేసిక్ మాన్యువల్ గేర్ లివర్ ఉంది. స్టైలిష్ ఇచ్చుంటే బాగుంటుంది ఈ ప్రైస్ పాయింట్కి. మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఆఫ్ ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ అండ్ AC మ్యాక్స్ అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్, హజర్ లైట్ స్విచ్, ఇక్కడ రేర్ AC బ్లోవర్ కంట్రోలర్ అండ్ ఇక్కడ మీకు పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ ఆన్ అండ్ ఆఫ్, ట్విన్ కప్ హోల్డర్స్, క్లోజింగ్ లాంటి టాప్ మోడల్ వస్తుంది. క్రోమ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మిస్ అయింది. సాఫ్ట్ టచ్ ఆర్మ్ రెస్ట్, మనకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్లో పాటు 12 volts పవర్ సాకెట్ మనకి ఇద్దరికి సెకండ్ రో అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ యూజ్ చేసుకోవచ్చు. స్టైలిష్ 3-spoke లెదర్ అప్ స్టీరింగ్ వీల్, MG లోగో, క్రూజ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ క్లోజర్ బటన్స్ ఇస్తున్నారు. రైట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, కాల్, డిక్లైన్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడితే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా ఆఫర్ చేస్తున్నారు విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ ఇక్కడ మీకు వైపర్స్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మీకు హెడ్ లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ కంట్రోల్స్ చూడొచ్చు. AC వెంట్స్, డ్యూయల్ టోన్ డాష్ ట్రీట్మెంట్ డిజైన్, అలాగే పైన మనకు ఆటో డిమింగ్ IRVM కూడా ప్రొవైడ్ చేసిన గుడ్. అండ్ సన్ గ్లాసెస్ హోల్డర్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఫ్రంట్ డోర్ లైట్స్ కంట్రోల్స్, ఇండివిజువల్ LED లైట్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్, మూన్ రూఫ్ కంట్రోల్, పానరామిక్ సన్ రూఫ్ ఉంది. లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ వస్తుంది మనకి ఇంటీరియర్లో. బీచ్ రూఫ్ లైనింగ్ చూడొచ్చు. ఇక్కడ మీకు వ్యానిటరీ మిర్రర్ ప్రొవైడ్ చేసిన విత్ లైట్ ఫంక్షన్ అండ్ ప్యాసింజర్ పాటు డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్ లైక్ లగ్జరీ కార్స్ లాగా ఇస్తున్నారు. ఇది ఓవరాల్గా చూస్తే ఇది 7-seater కన్ఫిగరేషన్, బెంచ్ టైప్ 60/40 స్ప్లిటెడ్ చైర్స్, లోపల ఇవ్వబడింది మీకు 6-seater కన్ఫిగరేషన్. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఫ్యూచర్ ఓరియంటెడ్ కార్ అంటాను నేను దీని లగ్జరీ సెగ్మెంట్లో మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో. సో ఫస్ట్ ఇంకా ఇంజన్ గురించి మాడితే 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయి. పెట్రోల్ అండ్ డీజిల్. హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంటుంది. డీజిల్ అయితే 2 liter టర్బో డీజిల్ ఇన్లైన్ 4 cylinders మల్టీ జెట్ ఇంజన్, 167 bhp పవర్, 350 Nm ఆఫ్ టార్క్, 6-speed మాన్యువల్ ఒక్కటే ఉంటుంది, ఆటోమేటిక్ ఉండదు. 17 మైలేజ్ వరకు తీస్తుంది డీజిల్ వచ్చేవరకు. ఇంకా పెట్రోల్ గురించి మాట్లాడితేనో పెట్రోల్ వచ్చేసి 1.5 liter టర్బో చార్జ్డ్ ఇంటర్ కూలర్ డివో AS3 LG0 పెట్రోల్ ఇంజన్. ఇది మనకు 1451cc డిస్ప్లేస్మెంట్, 4 cylinders ఇన్లైన్, 16 valves, 141 bhp పవర్ తీస్తుంది, 250 Nm ఆఫ్ టార్క్, 6-speed మాన్యువల్, CVT ఆప్షన్ కూడా వస్తుంది పెట్రోల్లో. ఫ్రంట్ వీల్ డ్రైవ్, మైలేజ్ 13 వరకు ఇస్తుంది మనకు మాన్యువల్ అండ్ యావరేజ్ 14 వరకు కూడా ఇస్తుంది. టాప్ మనకు 195 వరకు వెళ్తుంది. BS6 అప్డేటెడ్ phase 2, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్, 3 డ్రైవ్ మోడ్స్. ఆటోమేటిక్లో అయితే ఎకో, నార్మల్, స్పోర్ట్ 3 మోడ్స్ ఉంటాయి. అండ్ టర్బో పెట్రోల్ ఇంజన్ మీకు ఇలాగైతే కనిపిస్తుంది. నీట్లీ ఇన్స్టాలేషన్ అయితే చేశారు.
సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా రివ్యూ ఆఫ్ 2024 MG హెక్టర్ ప్లస్ ప్రాపర్ 7 and 6 సీటర్ కన్ఫిగరేషన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ కార్. ఈ రివ్యూ అని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ వచ్చి అక్కడ ఫాలో అయ్యి మెసేజ్ చేసి నేను డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకి. కామెంట్ బాక్స్లో మీరేమనుకుని కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుని నెక్స్ట్ టైం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లలతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.